హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ టేల్స్. సో ఇవాల్టి వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించబోతున్నాం. మొత్తం ఎంటైర్ నార్త్ అమెరికా కాంటినెంట్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అన్నమాట ఇది. సో దీని పేరు వచ్చేసి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి మనకి ఫ్రిస్కో, డాలస్లో ఉంది. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. సో టెంపుల్ మొత్తం ఎట్లుంటుందో ఏంటో మీకు లోపల చూపిస్తాను. సో లెట్స్ గో. నైన్టీన్ 1990లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 acres విస్తీర్ణంలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఇందులో మనకి హనుమానే కాకుండా దత్తాత్రేయ స్వామి, దుర్గామాత, శివుడు, గణపతి వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ లాంగ్వేజెస్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేర్చుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే. ఇవాళ శనివారం అనమాట. అస్సలు టెంపుల్ ఖాళీ లేదు. ఎవరైతే యూఎస్లో జాబ్ చేస్తారో, H1B వీసా ఫైల్ చేస్తారో వాళ్ళందరూ కూడా టెంపుల్కి వచ్చి ఇక్కడ మంచిగా అవ్వాలని, లాటరీ పిక్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు అనమాట. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. అండ్ నాకు లోపల ఎక్కువసేపు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇంకా నేను క్విక్గా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని మీకు చూపిస్తున్నాను. అండ్ బయట మీరు చూసుకుంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, టెంపుల్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇప్పుడు మేము డాలస్ డౌన్ టౌన్లో ఉన్నాము. సో డౌన్ టౌన్లో ఉన్న అన్ని ప్లేసెస్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గో. ఇవాళ ఇక్కడ వీకెండ్ అనమాట, సాటర్డే నైట్. అసలు డౌన్ టౌన్ ఖాళీయే లేదు, ఫుల్ జనాలతో కిక్కిరిసిపోయింది.
దూరంగా కనిపిస్తున్న ఆ రెడ్ కలర్ లైట్ ఏదైతే ఉందో దాని పేరు ఫ్లయింగ్ రెడ్ హార్స్ అనమాట. సో బేసికల్లీ దీన్ని సింబల్ ఆఫ్ డాలస్ అని అంటారు. ఆల్మోస్ట్ 1934 నుంచి అది అక్కడే ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం దాన్ని 75 మైల్స్ దూరం నుంచి కూడా చూడొచ్చు ఆ రెడ్ కలర్ హార్స్ని. చూసారు కదా డాలస్ డౌన్ టౌన్ ఎలా ఉందో. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.